ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. నూతన బలము పొందుడి. ఆమేన్. ఈ దినం దేవాతి దేవుడు యెషయా గ్రంథం నుంచి మనతో మాట్లాడుచున్నారు. నూతన బలాన్ని పొందుకోమని ఈ దినం దేవుడు మనకు ఒక ఆశీర్వాద శుభవచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఒకసారి గమనించినప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఏ విధంగా అయితే సౌలుగా ఉన్న పౌలు గారు ఎలా మార్చబడ్డాడు, దేవుడు ఏ విధంగా తన్ని ఒక సాధనముగా ఏర్పరచుకున్నానని వాగ్దానం చేశాడు. అలా చేసిన తర్వాత అదే అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో కూడా దేవుడు గొప్పగా అద్భుతముగా అనేక విధాలుగా పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపి విశేషమైన అద్భుతములు చేయించాడు.